నమస్తే ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారా? ఫ్రెండ్స్, చాలా మంది ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇట్లా వాడు బయట దేశాలు ఉంటాడు, వానికి ఏం తక్కువ ఉండదు, బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, వాడికి ఎలాంటి ఖర్చు లేదు ఇట్లా అని అనుకుంటారు. చాలా మంది కొంచెం వేరే తిరిగి చూస్తూ ఉన్నారు కదా. భార్య పిల్లలు అందరినీ వదిలిపెట్టొచ్చి ఇక్కడ ఎంత కష్టపడుతుందో ఏంది అనేది ఈ వీడియోలో నేను కొంచెం చూపెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు అనుకునే దానికి ఇక్కడ మేము చేసే కష్టానికి ఎవరు చూడట్లే కదా. మేము ఇక్కడ ఎంత కష్టపడుతున్నాం, భార్య పిల్లల్ని పెట్టి ఎట్లా ఉంటున్నాం అని కొంచెం దగ్గర ఉన్న వాళ్ళకు కూడా తెలియని ఈ వీడియో చేస్తున్నా. ప్లీజ్ వీడియోలైతే ఒక లెవెన్కి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు వచ్చినప్పటి నుండి నా పని అయిపోయేంత వరకు నేను ఏమేమి చేస్తున్నా అని ఈ వీడియోలో చూపెడదాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నాకు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అందుకని నేను ఈరోజు కొంచెం ఎర్లీగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడు కోవిడ్ టైం వచ్చేసి 6:30 అవుతుంది కదా. అంటే ఇంటికాడ ఇప్పుడు ఇండియాలో 9 అట్లా అవుతుంది ఇండియా టైము. ఇప్పుడు నాకు కనబడుతున్నా కదా, నేను నా పని అంతా అయిపోయి ఇంటికి వెళ్ళే టైంకి నేను ఎట్లా ఉంటున్నావు, నా అవతారం ఎట్లుంటో ఒకసారి నేను వీడియోలో చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పొద్దున రావడానికి కారణం కూడా ఏంటిదంటే ఇప్పుడు నాకు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. దానికి ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ డిష్, ఇలాంటివి నాకు ఒక 12-13 డిష్లు ఇప్పుడు నేను చేయాలి. అందుకోసమని ఇంత పొద్దున రావడం జరిగింది. అది కూడా పక్కపంటి ఇరానీ రెస్టారెంట్ ఉంటుంది, ఇరానీ కిచెన్ ఉంటుంది. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఇరానీ కిచెన్. నేను చేసేది పైన ఉంటుంది, అది ఇండియన్ కిచెన్. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు వస్తారు. వాళ్ళు వచ్చింటే ఇప్పుడు మేము ఇద్దరం చేసుకోవడానికి ఉన్నాయి 2 పొయ్యిలు పెద్దది వెనకాల. అందుకోసమని ఇక్కడ కనబడుతుంది కదా ఈ 2 పొయ్యిలు. ఇక్కడ ఈ 2 పొయ్యిలకి ఇద్దరికి కొంచెం ఇబ్బంది అవుతుందని నేను కొంచెం ఎదురు వచ్చిన. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రైస్ కనబడుతుంది కదా, 3 డిష్లలో కనబడుతుంది కదా. ఈ రైస్ ఇప్పుడు నేను ఎంత లేదన్నా 4 సార్లు చేయాల్సి వస్తుంది. ఈ 3 పైన 2 డిష్లకి ఫంక్షన్కి ప్లస్ రెస్టారెంట్ గెస్ట్ కోసం అని చేయాలి. అది కాకుండా ఇది మా రెస్టారెంట్ బిర్యానీ రైస్ కోసం అని ఈ రైస్ చేయాలి. మొత్తం నేను 4 సార్లు ఇప్పుడు రైస్ చేయాల్సి వస్తుంది. కర్రీ ఇచ్చేసి మొత్తం అన్ని కర్రీస్ అన్ని చేసినవి అన్ని వీళ్ళు పెడతాను, ఇట్లా సెట్ చేస్తాను. 1 by 1 ఇవన్నీ పెడతాను. ఇవన్నీ కర్రీస్, ఇవన్నీ నేను నిన్న చేసినవి ఈ రోజు కూడా చేస్తాను. మళ్ళీ సాయంత్రం 1 లోపు 30 లోపు ఏమేమి నాకు తక్కువ ఉన్నాయో అవన్నీ నేను ఇప్పుడు ఈ ఫంక్షన్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటి కోసం కూడా రెడీ చేస్తాను. మీకు చూపెట్టినా కదా ఇలాంటి డిష్లు 6 డిష్లు అని. ఈ 6 డిష్లు ఇప్పుడు లంచ్లో 6 డిష్లు బటర్ చికెన్, అట్లనే 6 డిష్లు వెజిటబుల్ బిర్యానీ ఇప్పుడు లంచ్లో ఇవ్వాలి. సేమ్ ఇలాంటి డిష్లే మళ్ళీ సాయంత్రం కూడా డిన్నర్ కూడా ఇలాంటివి ఇవ్వాలి. అంటే 6 మొత్తం 12 డిష్లు ఇప్పుడు ఫంక్షన్ చేయాలి. అవన్నీ రెడీ చేస్తున్నాం. 12 డిష్లు వెజిటబుల్ బిర్యానీ, 12 డిష్లు బటర్ చికెన్. అందుకే ఇప్పుడు బటర్ చికెన్ కోసం అని నేను ప్రతిసారి ఎక్కియకుండా ఒకేసారి పెద్ద అండిలో ఎక్కిస్తున్నా. ఇది నాకు ఇప్పుడు ఎంత లేదన్నా 12 డిష్లకి కావాలి, 12-13 డిష్లకి కావాలి. ఇంకా పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు. పెరుగుతాయి నాకు తెలిసి, అయితే తగ్గనైతే తగ్గవి. కనబడుతుంది కదా, ఇదాన్ని ఇప్పుడు ఎక్కిస్తున్నా. కనబడుతుంది కదా, ఇది ఇప్పుడు నేను ఫంక్షన్ రైస్ చేస్తా ఉన్నా. ఇది నా అలగడు గెస్ట్ కోసం అని బయట చేస్తాను. వైట్ రైస్ ప్లస్ బిర్యానీ రైస్ 2 యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇది ఒకటి ఫంక్షన్ కోసం బిర్యానీ రైస్ ప్లస్ వైట్ రైస్. ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు కర్రీ ఫ్రిడ్జ్ అని చూపెట్టినా కదా. ఇప్పుడు చూడండి, మొత్తం ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. చూడండి, పైనుంచి కింది దాకా చూడండి, మొత్తం అన్నీ ఎంటీ అయిపోయాయి. ఇవన్నీ ఈరోజు మళ్ళీ నేను చేసుకోవాలి. చూస్తారా, పైనుంచి కింది దాకా అన్నీ ఎంత అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4, 5 సరుకులు మొత్తాన్ని ఖాళీ చేయాలి. ఇది ఒక్కటే ఉంది, ఇది కూడా కొంచెం ఉంది, ఇది కూడా చేయాలి. स्टोर कीपर जरूर भाई से हाय हाय బేటికి అనేది ఇక్కడ మేము వచ్చి తీసుకుంటాము. పొద్దున నైట్ డ్యూటీ నుంచి వెళ్ళిపోయే ముందు ఆర్డర్ చేసుకుంటాము. పొద్దున వచ్చి ఇక్కడ వచ్చి పికప్ చేసుకుంటాము. ఇది మా బూచరీ సెక్షన్ ఇదంతా. బూచరీ ఓకేనా, వెనకాల కనబడుతుంది కదా, ఇది కోల్డ్ కిచెన్. దానికి ఇక్కడ కనిపించేది ఫిష్ బూచరీ. ఈ పక్క పంట కనబడుతుంది కదా, ఈ వెనకాల గ్లాసులో, అది మా షాప్ ఆఫీసు. ఫ్రెండ్స్, పొద్దున నేను 6 గంటలకు వచ్చినాను కదా. 6 గంటల నుంచి వచ్చిన తర్వాత ఇగో నేను ఫస్ట్ చికెన్ చేస్తున్నాను, ఫంక్షన్కి ఇట్లా అన్నీ చేస్తున్నాను. సో వెజిటబుల్ బిర్యానీకి మసాలా కూడా రెడీ చేసినాను. రైస్ కనబడుతుంది కదా, ఈ రైస్ ఉన్నది అలగడ్ రైస్, బిర్యానీ రైస్.
అదే ఫంక్షన్ రైస్ బాస్. 10 గంటలకే ఫంక్షన్ పికప్ ఉండే 6 డిష్ల బటర్ చికెన్ 6 డిష్ల వెజిటబుల్ బిర్యానీ ఉండే అది ఇచ్చేసి ఒక 5 సార్లు రైస్ చేసి నేను కిందికి వెళ్ళి బూచర్ ఇట్లా వాడిని మొత్తం తెచ్చుకొని వెజిటబుల్ ఇట్లా అన్ని తెచ్చుకొని అరేంజ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బటర్ చికెన్ సాయంత్రం కోసం అని రెడీ చేస్తున్నా. నా దగ్గర గ్రేవీలు మొత్తం అన్ని అయిపోయినవి. టమాటా గ్రేవీ ఎక్కించి దాంతో పాటు ఇక్కడ చికెన్ కూడా మ్యారినేషన్ చేస్తున్నా సాయంత్రం కోసం అని బటర్ చికెన్ ఇవ్వడం కోసం అని. ఇది డిన్నర్ తందూరి చికెన్, ఇది లెగ్ బోన్లెస్. ఇది ఈ రోజు వాడడం కోసమని నేను మ్యారినేషన్ పెట్టుకుంటాను. కాకపోతే మళ్ళీ ఒకసారి స్పైసీ లెవెల్ చెక్ చేసుకుంటాను. నేను మ్యారినేట్ చేసింది ఎందుకోసం అంటే ఈ రోజు వాడడం కోసం నేను మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. ఇవి మసాలా ఇట్లా అన్ని కలుపుతాను కదా, అవన్నీ చికెన్ గిట్లా పట్టుకొని టేస్ట్ అనేది బాగా వస్తుంది. రెస్టారెంట్ గెస్ట్ కోసం అని మేము ఫ్రెష్ చికెన్ మాత్రమే వాడతాము. ఈ ఫ్రెష్ చికెన్ మొత్తం ఇదంతా ఇక్కడ కలుపుతాను కదా, ఇదంతా ఈ రోజు మాత్రమే అయిపోతుంది. ఒక రోజు మాత్రమే వాడతాం ఇది. ఇది ఇప్పుడు ఫంక్షన్ కోసం అని సాయంత్రం కోసం అని ఇప్పుడు మ్యారినేషన్ చేస్తున్నాను. ఇదంతా చికెన్ లెగ్ బోన్లెస్ ఫ్రోజన్. ఇది ఓన్లీ ఫంక్షన్ మాత్రం నేను ఫ్రోజన్ వాడతాను. ఫ్రెష్ అక్కడ నేను బటర్ చికెన్కి ప్లస్ తందూరి చికెన్కి ఫ్రెష్ వాడుతున్నాను. ఆనియన్ మసాలా నాకు ఇండియన్ కర్రీస్లో కానీ బిర్యానీ దగ్గర అన్నిటికీ యూజ్ అవుతుంది. దగ్గర నాకు తెలిసి ఒక 80 కిలోల ఆనియన్ ఇది అన్నీ మా పేస్ట్ వేసి మళ్ళీ పేస్ట్ చేసి ఇప్పుడు మసాలా వేస్తాను. మసాలా దీంతో పాటు ఇప్పుడు స్టోర్ కూడా తెచ్చుకొని నేను అరేంజ్ చేసుకోవాలి సామాన్లన్నీ. ఒక పక్క స్టోర్ అరేంజ్ చేసుకోండి, పక్క పంటి ఇక్కడ ఆనియన్ మసాలా, దాంతో పాటు ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నా. ఇక్కడ నేను ఆనియన్ మసాలా చేస్తాను కదా, ఈ ఆనియన్ మసాలా ఒకటే కాకుండా దాంతో పాటు పక్క పంటి ఇక్కడ చికెన్ కర్రీ కోసమని చికెన్ బాయిలింగ్ చేయడం కోసమని వాటర్ పెట్టినా. అవి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ చికెన్ బాయిల్ చేస్తున్నా. ఇప్పుడు చికెన్ బాయిల్ చేసిన తర్వాత చికెన్ కర్రీ చేయడం కోసమని ఫస్ట్ బాయిల్ చేసుకుంటాను నేను. ఇది ఫ్రెష్ చికెన్ బాయిల్ చేసుకుని ఆ తర్వాత కర్రీ చేస్తాను. ఫస్ట్ డైరెక్ట్ కర్రీ చేయను. ఇక్కడ నేను టమాటా ఆనియన్ మసాలా చేస్తాను కదా, ఈ టమాటా ఆనియన్ మసాలా ఆల్మోస్ట్ మేము వాడే ప్రతి ఒక్క కర్రీస్లో కానీ బిర్యానీలో కానీ ఉపయోగపడుతుంది. అంటే ఒక 80% కర్రీస్లలో కానీ బిర్యానీలో కానీ ఉపయోగపడుతుంది. ఇండియన్ కిచెన్ మొత్తంలో ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే ఇదే ఎక్కువ యూజ్ అవుతుంది. మన మనిషి కదా గుండెకాయ ఎంత ఇది కూడా అంతే. వీటితో పాటు పొద్దున నేను 6 డిష్లు బటర్ చికెన్ 6 డిష్ల వెజిటబుల్ బిర్యానీ ఇచ్చిన కదా, అవి కాకుండా మళ్ళీ మధ్యలో నాకు వేరే 2 ఫంక్షన్లు ఉండే. ఆ 2 ఫంక్షన్లకి 2 డిష్ల బటర్ చికెన్ 2 డిష్ల వెజిటబుల్ బిర్యానీ చొప్పున మొత్తం 4 డిష్లు ఇచ్చిన. టమాటా ఆనియన్ మసాలా చేయడం అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్ లో సేమ్ టమాటాలు ఎక్కించిన. పొద్దున నేను టమాటా గ్రేవీ చేసిన కదా, ఆ టమాటా గ్రేవీ నాకు సాయంత్రం కోసమని బటర్ చికెన్ చేయడానికి, అంతేకాకుండా వెజిటబుల్ బిర్యానీ కోసమని గ్రేవీ అయిపోయింది. అట్లాగే ఇప్పుడు నేను కర్రీ చేయడానికి కూడా యూజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ టమాటాలు ఎక్కిస్తున్నా రేపు పొద్దున కోసమని. రేపు పొద్దున కూడా సేమ్ ఇట్లనే ఇవ్వాలి. ఇట్లా నాకు ఒక 10 రోజులు సేమ్ ఇట్లనే బిజీగా ఉన్నది. అందుకోసమని నేను పొద్దున వచ్చి ఇవన్నీ పనులు చేస్తా ఉన్నా. పొద్దున నేను మీకు 5 సార్లు రైస్ చేసిన చెప్పిన కదా, ఆ 5 సార్లు చేసిన రైస్ అంతా అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి కూడా రైస్ చేసిన ఫంక్షన్ కోసమని, సాయంత్రం ఇప్పుడు ఇవ్వడం కోసమని. ఇవన్నీ నేను ఒక్కనే చేస్తాను అంటే అవును, నేను ఒక్కనే చేస్తానా అంటే మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా రెస్టారెంట్ గెస్ట్ కోసమని చేస్తారు. వాళ్ళు రెస్టారెంట్ గెస్ట్కు చేయడంలో బిజీగా ఉన్నారు వాళ్ళు. ఇది నేను బేకరీలో చేస్తాను కాబట్టి ఇవన్నీ నేను చేస్తా. అంటే ఈ వీడియో నేను ఎందుకు చేస్తానంటే ఇండియాకి వచ్చినప్పుడు మమ్మల్ని చూసి కొంచెం జెలసీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళు చూడడం కోసం అని. అంటే నేను పొద్దున డ్యూటీకి వచ్చి డ్యూటీ అయిపోయి ఇంటికి పోయేంత వరకు నేను ఏమేమి పనులు చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా అని చూపడం కోసమని ఈ వీడియో చేస్తున్నా. ఇక ఇప్పుడు నాది చికెన్ కర్రీ చేయడం కూడా అయిపోయింది. ఈ చికెన్ కర్రీ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చికెన్ కూడా మ్యారినేషన్ చేసిన. అంటే రేపు పొద్దున కోసం అని, రేపు పొద్దున బటర్ చికెన్ ఉంది కదా అది ఇవ్వడం కోసం అని మళ్ళీ చికెన్ కూడా మ్యారినేషన్ చేసిన. చికెన్ మ్యారినేషన్ చేసి మా వాళ్ళకి ఇస్తే మా వాళ్ళు కుక్ చేసి పెడతారు. అంటే పొద్దుగాల నేను వచ్చి మళ్ళీ చేసుకోవాలంటే నాకు ఇబ్బంది కాకుండా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు కుక్ చేసి పెడతారు. పొద్దున నాకు పని ఈజీ అవ్వడం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, వీలైతే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో చూసిన. నాకు 8 అవుతుంది, 8 అవుతుంది. అంటే మనకి ఇండియా టైము నైట్ 10 అవుతుంది. ఇప్పుడు అయిపోయింది నా పని.